శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువు గారు సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నెంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో వెంటనే తెలుసుకో బిడ్డ అని, తెలుసుకుంటే ఎగురు గంతులేస్తావని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంత ఇష్టపడిన వ్యక్తి, తనే సర్వసం, తనే అన్నీ అనుకున్నావు కదా, ఆ వ్యక్తిని నువ్వు వదిలి వెళ్ళిపోయారు కదమ్మా. ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు కదా, ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా, అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా అని, లేదంటే నన్ను మర్చిపోయారా, మళ్ళీ నన్ను కలుస్తారా లేదని చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు. చూడు బిడ్డ, నువ్వు ఏమీ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. నిన్ను ఒక స్టార్లా చూస్తున్నారు. నువ్వు ఆ వ్యక్తి గురించి నువ్వు అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, వెంట పడుతున్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాడమ్మా. నీ నుంచి దూరం అయిపోయారు. కారణం ఏదైనా సరే కావచ్చు. డబ్బు విషయం కావచ్చు, పర్సనల్ విషయన్స్ కావచ్చు, పేరెంట్స్ వల్ల కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారమ్మా. నువ్వు ఎంత ప్రేమను చూపించినా సరే, ఎంత ప్రయారిటీ చూపించినా సరే, ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు తల్లి. కానీ ఆ వ్యక్తికైతే నీ నుంచి దూరమైన తర్వాత నీ విలువేమిటో తెలిసింది. ఒక స్టార్లా నిన్ను ఊహించుకుంటున్నారు. నీ ప్రేమ విలువేందని తెలుసుకున్నారు. ఆ వ్యక్తికైతే ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాడు తల్లి. నీతో మళ్ళీ నీతో జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ నీతో రిలేషన్షిప్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్ నుంచి దూరం అయిపోయాడు. ఆ వ్యక్తికి అయితే నేను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ వాల్యూ ఏంటో తెలిసి వచ్చింది, అలాగే బయట వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం కావచ్చు. అలాగే ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు తల్లి, నన్ను ఇష్టపడిన వారిని చీట్ చేసి వచ్చారని చాలా పశ్చాత్తాపడుతున్నారు. నేను ఎంత తప్పు చేశానో, నేను ఎంత మోసం చేశానో, నన్ను నమ్మిన మనిషి నన్ను ఇంతగా మోసం చేశారని ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. నీకు ఎంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ప్రేమ నచ్చడం లేదు. కేవలం నీకు ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు బిడ్డ. నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఎలా అయినా సరే నీ నుంచి ప్రేమ పొందాలని కోరుకుంటున్నాడు తల్లి. ఆ వ్యక్తి యొక్క ఈగో అనేది ఎక్కువగా లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడడం లేదు. చాలా ఫీల్ అవుతున్నారు. పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. తనకి నీ మీద ప్రేమను ఎలా తెలియచేయాలో తెలియడం లేదు. కొంచెం అమాయకత్వం కారణంగా ఉంటున్నారు తల్లి. నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతున్నారేమో అన్న భావన కూడా మనసులో ఉంది తల్లి. అంటే చాలా చెడ్డవాడు కాదమ్మా, చాలా మంచి వ్యక్తి తల్లి. కేరింగ్గా ఉంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, నమ్మితే ప్రాణమని ఇస్తాడు. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా సరే తట్టుకోలేడు. సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉండాలని కోరుకుంటాడు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందాలి అనుకుంటాడు. ఒక టీంలో పర్సన్గా ఉండడానికి, లీడర్గా ఉండడానికి ఆ వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారమ్మా. ఏదైనా సరే ఒక బ్యాడ్ నేమ్ వచ్చిందంటే చాలా బాధపడిపోతారమ్మా. గతంలో నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించడం, లేదంటే పేరెంట్స్ మాట వినడం, చెప్పడం అని ఏదైనా సరే నీ గురించి చెడుగా ఆలోచించి ఇంట్లో నీ మనసులో నుంచి దూరం అవ్వడం, ఆ వ్యక్తికి ఇప్పుడైతే ఆ విలువేంటో తెలిసిందమ్మా. నీ ప్రేమ విలువేంటో వారికి అర్థమైంది కాబట్టి ఎలా అయినా సరే నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. నీతో బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. కొంచెం భయపడుతున్నారు తల్లి. ఏమంటావు? ఇదివరకు అట్లా ప్రేమను చూపిస్తావా, లేదా అంటే ఆ వ్యక్తి భయపడుతున్నారు. ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు, నీతో మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు బిడ్డ. చూడు బిడ్డ, నువ్వు ఆ వ్యక్తిని ఇష్టపడ్డావు కదా, ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా, నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు కదా, నా నుంచి దూరం అయిపోయారు, నేను ఇప్పుడు ఎలా మాట్లాడాలని అనుకుంటున్నావు కదా. నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి. నువ్వు మాట్లాడడం వల్ల ఏమీ కాదు. నీకు విలువ అనేది ఎక్కడ కూడా తగ్గదు.
ఎందుకంటే వ్యక్తిలో మార్పు వచ్చింది కదా. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసుకున్నాడమ్మా. నీ విలువేమిటో అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలో నువ్వు మాట్లాడడం వల్ల ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. నీ బంధం బలపడాలంటే ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి. ఆ వ్యక్తిని భయపడుతున్నారు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యమ్మా. నువ్వు ఒక అడుగు ముందుకు వేయి తల్లి. ఇప్పుడే నీకే అర్థమవుతుంది. నీ యొక్క బంధం అనేది బలపడుతుంది. నీ వివాహ బంధంగా మారుతుంది. మీ ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ తల్లి. మీ కుటుంబాలు కూడా వివాహానికి ఒప్పుకుంటారా అంటే అలా చేసే బాధ్యత నాది బిడ్డ. చెప్తున్నాను కదా, నీకు ఇష్టమైన వ్యక్తులతో మంచి మార్పు అనేది మంచి మార్పు అనేది వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరు కూర్చుని చక్కగా మాట్లాడుకోండి. మీ తప్పుల గురించి చర్చించుకోండి. మళ్ళీ మీ జీవితంలో ఆ పొరపాటు జరగకుండా చూసుకోండి. మీ యొక్క బంధాన్ని వివాహ బంధంగా మారడానికి మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి. మీ పెద్దల్ని ఒప్పించుకోవాలి. అలా చేసే బాధ్యత కూడా నాది తల్లి. నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఒకటి చెప్తున్నాను వినమ్మా. మీ ఇద్దరి మధ్యకి మూడో వ్యక్తికి అస్సలు చోటు అనేది ఇవ్వద్దు. ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల నీ యొక్క ఎన్నో సమస్యలు రావచ్చు కాబట్టి మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితులు కూడా చోటు ఇవ్వద్దు. ఇద్దరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నా సరే కలిసే తీసుకోండి. అప్పుడు మీ జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి. ఇద్దరి బంధం వివాహ బంధంగా మారి మీరు ఎప్పుడు కూడా కలకాలం పిల్ల పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉంటారు తల్లి. నా యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.